హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనాస్ కిచెన్. ఈరోజు మన గనాస్ కిచెన్లో స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఆవు పాలను బాగా కాచి చల్లార్చి వాటిని 3 నుండి 4 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా పైకి తేలిపోయిందో. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు తీసుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేయండి. దాని నుండి కూడా మీగడ మనకి చాలా ఎక్కువగానే వస్తుంది. ఇలా మీగడ మొత్తం ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. మనకి 1/2 లీటర్ పాలకి ఇంత మీగడ వచ్చింది. నేను ఇక్కడ ఉదయం సాయంత్రం పాల నుండి వచ్చిన మీగడను కలెక్ట్ చేశాను. దీనిని మనం డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేయాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు, స్మెల్ వస్తుంది. నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ మీగడను యూజ్ చేస్తున్నాను. ఇలా కలెక్ట్ చేసిన మీగడను 2 టీ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి 5 నుండి 6 గంటల సేపు తోడు పెట్టుకోవాలి. అప్పుడు మీగడ బాగా తోడుకుంటుంది. అలాగే ఆయుర్వేదిక్ ప్రకారం పెరుగు నుండి తీసిన నెయ్యిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా 6 గంటల తర్వాత మనకి మీగడ ఇలా పర్ఫెక్ట్గా తోడుకుంది. తర్వాత ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఈ మీగడను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ నీళ్లను వేసి ఇలాంటి కవ్వం తీసుకొని ఫాస్ట్గా చిలకాలి. మనం నీళ్లు ఎక్కువ వేసామంటే వెన్న రావడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకు ముందు చాలా తక్కువ వాటర్ని వేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ మనకి వెన్న రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వెన్న మజ్జిగ సపరేట్ అయిపోయింది. వెన్న మొత్తం పైకి తేలింది. చూసారు కదా ఇలా వెన్న మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసు కూలింగ్ వాటర్ని వేసుకోవాలి. అప్పుడు మనకి వెన్న ఈజీగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో బటర్ మిల్క్ లేకుండా కొంచెం గట్టిగా పిండుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కూలింగ్ వాటర్ని తీసుకొని ఈ వెన్నను 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. మనకి మజ్జిగ వాసన ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇందులో ఈ వెన్నని ట్రాన్స్ఫర్ చేసి లో ఫ్లేమ్ మీద మరిగించాలి. వెన్నని అడుగు అంటకుండా లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ మరిగించాలి. స్టవ్ మీద పెట్టిన 10-15 నిమిషాల్లో నెయ్యి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ముందు ఫోమ్లా వస్తుంది, తర్వాత ఇలా గోల్డ్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చిందంటే మనకి నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇందులో ఒక మునగాకు రెమ్మని వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. లేదు అంటే మీరు దీనిని స్కిప్ చేయొచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టి ఏదైనా స్టీల్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోండి.
ఎప్పుడైనా వేడి చేసి యూస్ చేయడానికి బాగుంటుంది. నేను ఇక్కడ మీకు చూపించడానికి గ్లాస్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతే అండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్స్లో చెప్పండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.